నేను కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ఒక 3-4 ప్రశ్నలు ఆ పిల్లల తరపున మా పార్టీ తరపున కూడా అడుగుతా ఉన్నాను. ఒకటి, ఇవాళ మీరు చేస్తున్న దాష్టీకం, మీరు చేస్తున్న అరాచకం గత 3 రోజులుగా వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి, వందల సంఖ్యలో అక్కడ హిటాచీ మెషిన్లను పంపి, వందల మంది పోలీసు వాళ్ళని పెట్టి ఎందుకు ఇంత ఆగం, ఇంత గందరగోళంగా అక్కడ ఉండే చెట్లను కొట్టేసి, అక్కడ ఉండే జంతువుల్ని తరిమేసి, అక్కడ ఏమీ లేదో అదంతా బంజరు భూమి అని చెప్పడానికి ప్రభుత్వం ఎందుకింత ఆరాటపడుతున్నది చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతం అంటే మొత్తం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకుంటే దాదాపు 2600 ఎకరాలు దాటి విస్తరించి ఉన్న ఒక విశ్వవిద్యాలయం అది. మనం నిజంగా చెప్పాలంటే ఈ పశ్చిమ హైదరాబాద్ గత 10-15 ఏళ్లలో విస్తృతంగా పెరిగిపోయింది. అది మన గచ్చిబౌలి కావచ్చు, నానక్రామ్గూడ కావచ్చు, ఖాజాగూడ కావచ్చు, ఆ ప్రాంతం మొత్తం శేర్లింగంపల్లి దాకా ఎక్కడికక్కడ ఇవాళ కోకాపేట దాకా విస్తృతంగా ఒక కాంక్రీట్ జంగల్గా మారిపోయిన పరిస్థితి. అక్కడ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న కన్స్ట్రక్షన్ బహుశా భారతదేశంలో ఏ నగరంలో ఇంత స్మాల్ ఏరియాలో అంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ ఎక్కడ కూడా జరగడం లేదు. ఇది వాస్తవం. అక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి 57-56 అంతస్తుల బిల్డింగ్లకి మేము కూడా పర్మిషన్లు ఇచ్చిన మాట కూడా వాస్తవం. ఇవాళ అక్కడ జరుగుతున్న నిర్మాణం కొన్ని లక్షల కోట్ల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం అక్కడ జరుగుతూ ఉంది. ఒక కాంక్రీట్ జంగల్గా ఆ ప్రాంతం మొత్తం భవిష్యత్తులో మారబోతూ ఉంది. మిగిలి ఉన్న కొన్ని పాకెట్స్ ఎక్కడెక్కడైతే ఇంకా కూడా ఈ కాంక్రీట్ జంగల్గా మారకుండా పశ్చిమ హైదరాబాద్కి ఊపిరినిచ్చే ప్రాంతాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని చుట్టూన్న పరిసర ప్రాంతాలే నిజంగా చెప్పాలి అంటే ఒక లంగ్ స్పేస్ లాగా ఆ ప్రాంతానికి మిగిలింది ఏదైనా ఉందంటే ఇది మాత్రమే మిగిలింది. వాళ్ళ పిల్లలు ఎందుకు కొట్లాడుతున్నారు? ఒక ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఎట్లా మీరు 400 ఎకరాలు ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముతారు? మీరు ఏ హక్కుంది మీకు? ఏ మాత్రం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్ చేయకుండా ఏ రకంగా పర్యావరణ మీద ఇంపాక్ట్ పడుతుందనేది చేయకుండా ఎట్లా చేస్తారు మీరు అని చెప్పి వాళ్ళు కొట్లాడుతున్నారు. రెండవది, ఈ 400 ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి. నేను అడుగుతా ఉన్నా, మీరు ఒకటి ఆలోచన చేయండి. శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈరోజు సోమవారం రంజాన్. ప్రభుత్వానికి తెలిసి 4 రోజులు కోర్టుకు సెలవులని, అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసులను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళను ఆడపిల్లలను చూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో, మరి అక్కడ పక్షులు, అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి, గొంతు చించుకుంటున్నాయి. మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా, వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి, ఏడుస్తున్నాయి. ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు? నేను అడుగుతా ఉన్నా. పర్యావరణ ప్రేమికులు, దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు, మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం, పిల్లలు అడుగుతున్నారు. మీకేం కనబడట్లేదా? ఫ్యూచర్ సిటీలో 45,000 ఎకరాలు మీరు సేకరించి అమ్ముకుంటానని ఓపెన్గా బడ్జెట్లో చెప్తున్నారు, బయట చెప్తున్నారు. మరి 400 ఎకరాలు వదిలేస్తే మీకు పోయేదేముంది? వచ్చిన నష్టం ఏముంది? పశ్చిమ హైదరాబాద్ భవిష్యత్తులో ఢిల్లీ లాగా ఎయిర్ క్వాలిటీ దెబ్బతిని ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే ప్రమాదం ఉండే అవకాశం ఉంది. మీరు ఈ 2,400, 2,500 ఎకరాలు ఇట్లే ఉండనిస్తే సెంట్రల్ యూనివర్సిటీ కింద అది బ్రహ్మాండంగా మరి మనకి ఇక్కడ లంగ్ స్పేస్ లాగా కూడా ఉపయోగపడుతుంది, ఒక విశ్వవిద్యాలయానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. వాస్తవం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే చెప్పారు, రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అని. ఫస్ట్లో మనమే అప్పుడు జాగ్రత్త పడి ఉండాలి. ఎలక్షన్లు అయిపోయిన కొత్తలో, ఎలక్షన్ కంటే ముందో ఆ రోజు వచ్చిండు, అక్కడ ఫుట్బాల్ ఆడిండు హెచ్సియూలో. హెచ్సియూకి వచ్చిండు, ఫుట్బాల్ ఆడిండు, అప్పుడే కన్ను పడ్డది భూముల మీద. ఇప్పుడు పిల్లల్ని ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు, లెక్క చేయట్లేదు. నా డబ్బుల కోసం, మా కమిషన్ల కోసం ఏదైనా సరే, పిల్లలు చచ్చినా సరే, ఏదేమైనా సరే, కానీ నేను వదిలిపెట్టను అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది. మరి నేను అడుగుతున్నా, మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు? మీ ముఖ్యమంత్రిని నియంత్రించాల్సిన బాధ్యత, ప్రజాస్వామికంగా ఉండాల్సిన బాధ్యత, ప్రజాపాలన అన్నప్పుడు అందులో కొద్దిగా ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలనే ఇంగితం మీకు లేదా? ఇక్కడ నెమళ్ళ రోదన్లు, అక్కడ
జింకలు పరిగెడుతున్న విధానం ఏం కనబడతలేదా మీకు? ధ్వంసం కాబోతున్న చెరువులు కనబడతలేవా? దెబ్బతినబోతున్న పర్యావరణం కనబడతలేదా? అక్కడ కొన్ని ఎగ్జాటిక్ స్పీషీస్ ఉన్నాయి, ఫ్లోరా ఫానా ఉంది అక్కడ పెద్ద ఎత్తున. ఇదంతా ధ్వంసం అయిపోతుంటే మీకు మీ నాయకత్వానికి ఇదేం వినబట్టలేదా అని మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా ఆ పిల్లలు ఏ రకంగా పోరాటం చేసినా వారికి అండగా నిలబడతాం. మన ముఖ్యమంత్రి గారు అన్నారు అసెంబ్లీలో హెచ్సియులో గుంట నక్కలు ఉన్నాయట. హెచ్సియులో అందుకే మేము పోవడం లేదు, మేము అక్కడ అడిగేందుకు పెట్టలేదంటే ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఆ పిల్లల ఉద్యమాన్ని, దాని పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఆయన చిల్లర వ్యాఖ్యలతో ఆ పిల్లలు కొట్లాడుతున్న దానికి అపవిత్రతను ఆపాదించి ఇదేదో రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్న పోరాటం అని చెప్పి ఆ పిల్లల ఉద్యమాన్ని కూడా మలినం చేసే మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి. అందుకే మేము కొద్దిగా దూరంగానే ఉన్నాం. మాకు కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి, అన్న మీరు రండి, మీరు ట్విట్టర్లో పెడితే కాదు, మీరు కూడా రండి అంటున్నారు. కానీ మేము అక్కడ పోగానే ముఖ్యమంత్రి ఏమంటాడు, ఇగో ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేయిస్తున్నారు, ఇదంతా మాకు తెలుసు ముదే, ఇదంతా వీళ్ళే అని ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడంతా వాగుతాడు. అందుకే మేము సరైన వేదికల్లో ఈ అంశాన్ని ఎత్తుతాం. అటు పార్లమెంట్లో లేవనెత్తుతాం, అవసరమైతే ఇటు కోర్టులో కూడా మేము కూడా పోతాం, కోర్టుకి కూడా. ఏ రకంగా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పోతుంది, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ఎందుకు చేస్తున్నది ఈ కార్యక్రమాలు అని అడుగుతాం. ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం.